చెప్పండి మేడం, నిన్న శాంతియుతంగా ర్యాలీ చేస్తే సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎందుకు మరి ఎంత ఎందుకు అంటే అది ఎప్పటి నుంచో సికింద్రాబాద్ అన్న పేరు ఉంది. ఇప్పుడు మేము కూడా మా వాళ్ళకి అంటే మేము చిన్నప్పటి నుంచి నేను చెప్పుకోవడం ఏంటంటే మా సికింద్రాబాద్ అమ్మమ్మల ఇంటికి వెళ్తున్నాం, మా సికింద్రాబాద్ తాత అది అని చెప్పుకుంటాం. సో బోనాలు అంటే కూడా సికింద్రాబాద్ బోనాలు అంటే చాలా ఫేమస్. సో మేము పుట్టినప్పటి నుంచి మేము అమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సికింద్రాబాద్లో. సడన్గా ఇప్పుడు అందరికీ అది అలవాటు అయిపోయి సడన్గా ఇట్లా పేరు చేంజ్ చేస్తే అది అంటే అది కరెక్ట్ కాదు కదా. సో అందుకే మా సికింద్రాబాద్ పేరు ఎక్కడ పోకుండా మా సికింద్రాబాద్గానే ఉండాలని చెప్పి మేము నిన్న చాలా గొప్పగా పోరాటం చేసినాం అన్నమాట. మరి ప్రభుత్వం ఏమంటుంది? మరి చాలా మంది ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ తర్వాత నైట్కి అట్లా లేదు, పర్మిషన్ లేదు అనడం అయితే అది కరెక్ట్ కాదు. సో పర్వాలేదు, నిన్న అవ్వకపోతే ఏంది, కానీ అందరికీ తెలిసిపోయింది మేము ఎంత గొప్పగా ఎంత పెద్ద ఎత్తున వచ్చి మేము అంటే నిన్న ర్యాలీ చేయడానికి ట్రై చేసాము. కానీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఉంటుంది, అది ఇప్పుడు మేము చెప్పము, చేసి చూపిస్తాం. రైట్. కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఇలాంటి ర్యాలీలు ఆందోళనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, ఏ సామాజిక వర్గం కూడా అట్లా చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి బీఆర్ఎస్ కూడా చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే సికింద్రాబాద్ స్థానికులు కూడా ఎందుకంటే ఇప్పుడు మా ఒక్కళ్ళకే కాదు, సో అందరికీ ఉంది హక్కు. ఇది మేము ఒక్కళ్ళమే అని కాదు, మీరు చూస్తుంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని కాదు, సికింద్రాబాద్ స్థానికులు అక్కడ ఎన్నెన్నో షాప్స్ ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి, అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ర్యాలీ కూడా అంటే ఇప్పుడు అది డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ అది కూడా చాలా గొప్ప ఎత్తున చేసి చాలా గ్రాండ్గా సక్సెస్ చేసుకొని మా సికింద్రాబాద్ని మేము సంపాదించుకోం. జిల్లా అయితే మాత్రం లేదు, ఒప్పుకోం. అది ఎక్కడ వరకు వెళ్ళినా సరే మేము రెడీగా ఉన్నాం పోరాడడానికి. బిందండి. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు మరి నిన్న ర్యాలీ? నిన్న చాలా బాగా జరిగింది, సక్సెస్ అయింది నిన్నది, మాకు బాగా అనిపించింది. నెక్స్ట్ కూడా ఉంది, నెక్స్ట్ వీక్లో అన్నారు సార్. ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు సికింద్రాబాద్ మారవాలనుకుంటున్నారు? తనకేం పని ఉండట్లేదు రేవంత్ గారికి, అందుకే ఇలా చేస్తున్నారు. మాకు సికింద్రాబాదే, అందరు అక్కడే ఉంటాం మేము. అది వేస్ట్, 6 గ్యారెంట్లు అన్నారు, ఓట్లు వేయించుకున్నారు, వేస్ట్ ఊర్లో వేసే వరకు మొత్తం గెలిచేశారు, అది వేస్ట్ అయిపోయింది. వేస్ట్ 6 గ్యారెంట్లు అన్నారు, బస్ ఒకటి ఫ్రీ పెట్టారు, అది వేస్టే, బస్ పెట్టారు, కొట్టుకోవడం తప్ప ఏమి ఉండట్లేదు. ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ ఓల్డ్ ఏజ్ ఉమెన్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఎన్నో వింటున్నారు, పిల్లలు ఫారెన్లో వెళ్ళిపోయి పెద్దవాళ్ళని సరిగ్గా చూడట్లేదు, ఓల్డ్ ఏజ్ ఉమెన్ వాళ్ళకి లేకపోతే ఇప్పుడు ఎంతోమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్సు ఏందండి, బస్సు పనికిరానిది, ఇది కొట్టుకోవడము, వేస్ట్గా పనిబాట లేకుండా ఊర్లు బాడి తిరగడము, అదంతా వేస్ట్. దీని బదులు పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రకారం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మెడికల్ వాళ్ళకి కొద్ది హెల్పింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఏ పథకం తీసుకున్నా కానీ ఫస్ట్ మహిళకే ప్రామాణికం, మహిళలకే ఇస్తున్నాం. ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగడం కోటేశ్వరాలు చేసినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి. దాని బదులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మహిళలకి ఉపయోగపడేది ఏదన్నా, ఇప్పుడు పలానా అంటే ఒక ఏరియా నుంచి చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్తరాకులది కానీ, కుట్టు మిషన్లు కానీ, లేకపోతే చదువు రాని వాళ్ళకి చిన్నగా స్పోకెన్ ఇంగ్లీష్ అట్లాంటి పనికొచ్చేది పెట్టాలా, ఉపయోగపడుతుంది. ఈ ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టి, ఇంటి సంసారం వదిలిపెట్టి ఊర్ల మీద పడి తిరగడం ఏంటంటే వేస్ట్, అది వేస్ట్. ఎక్కడొచ్చినా అండి 2 years నుంచి బతుకమ్మ చీరలు అంటారు, చీర లేదు ఏమి లేదు. నేను కేసీఆర్ గారు అయితే బతుకమ్మ చీర అంటే 15 days ముందే ఇచ్చేసారు. వీళ్ళు వేస్ట్, బతుకమ్మ చీర లేదు, ఏది చీర లేదు. 4,000 పెన్షన్ అన్నారు, ఆ 2,000 కూడా కరెక్ట్ రావట్లేదు, అందరికీ ప్రాబ్లం అవుతుంది. వేస్ట్ అండి ఇదైతే. పెద్దవాళ్ళు 4,000 అని ఆశపడి వేశారు, కానీ పెద్దవాళ్ళు అందరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అనమాట, ఎందుకు ఏదో 4,000 ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఓట్లు అందరు వేసేసిండ్రు. కానీ ఇప్పుడు మొత్తం అందరూ ఎందుకండి, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బాగుండేది, అందరికి ఇంత ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రతి క్షణం ఏ మూమెంట్లో కరెంట్ పోతుందో తెలియదు, ఎప్పుడు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పరిపాలన అండి, బాగాలేదు పరిపాలన, అస్సలు బాగాలేదండి పరిపాలన అయితే అస్సలు బాగాలేదు. ఏంది మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది సికింద్రాబాద్ను జిల్లాగా మారవాలని? ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వారికి ముఖ్యంగా సూచనలు ఇవ్వడం ఏం జరుగుతుందంటే, మా యొక్క మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సూచనల మేరకు వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం కాబట్టి, వారు డిసిప్లిన్ శాంతియుతి ర్యాలీ అని చెప్పిండు కాబట్టి మేము ఆ విధంగానే మేము వచ్చి అక్కడ
ప్రొటెస్ట్ చేయడానికి నిలబడితే వీళ్ళొచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? అవును, డెఫినెట్లీ మేము పోరాడతాము. సికింద్రాబాద్ అనేది అస్తిత్వం, మేము ఉన్న స్థానికులం అక్కడ, మాకు హక్కు ఉంది. ఎవరి జాగిర్ అది? అవును, మేము ఒప్పుకుంటాం, మా జాగిర్ అది, మా సొంతం పుట్టి పెరిగిన ప్రాంతం అది, మాకు అక్కడంతా సాన్నిధ్యం ఉంది. మా ఒక మార్కెట్ ఏంటంటే సికింద్రాబాద్లో లక్ష్మీ మార్కెటు. లక్ష్మీ అంటే మేము అక్కడ పుట్టి పెరిగి మా తాతల నాటి నుంచి మేము అక్కడ మా నానమ్మ కానీ కూరగాయలు చేయడం అట్లా మాకు దానికి ఒక సన్నిహితము ఉన్నది, సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేము డెఫినెట్లీ సికింద్రాబాద్ గురించి అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమని? మేము టచ్ చేయలేదు సికింద్రాబాద్ని అని అన్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే సరిహద్దులు మార్చినప్పుడు సికింద్రాబాద్ని తీసుకెళ్ళి మల్కాజ్గిరిలో కలపడం ఎంతవరకు కరెక్టు, బోయినపల్లి సర్కిల్లో కలపడం ఎంతవరకు కరెక్టు? దీని ఉనికిని తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వారు చూసుకొని దాన్ని కంపల్సరీ అంటే వాళ్ళు అర్థం చేసుకొని యథావిధిగా పెడితే బాగుంటుంది. మా ఒక్క మంత్రి గారు, మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస గారు సూచన ఇచ్చిన దానికి ఏంటంటే వాళ్ళు 5 రోజుల ముందు పర్మిషన్ మేము పెట్టినా కానీ వాళ్ళు రాత్రి అంటే మా అనుగా తొక్కాలని చెప్పేసి దీన్ని భగ్నం చేయాలని చెప్పి ప్రయత్నంలో రాత్రి 10 గంటలకు పర్మిషన్ రాలేదని చెప్పడం, 5 డేస్ ముందు పెడితే రాలేదని చెప్పడము, పొద్దున వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడము, ఇదంతా అనగదొక్కాలని చూడడం. మేము ఎట్లయినా ఈ యొక్క సికింద్రాబాద్ ఉనికిని కాపాడుతాము. కంపల్సరీ రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. ఓటు విధంగా, పబ్లిక్ విధంగా స్వచ్ఛంగా దాదాపు 8,000 మందితోని వచ్చిన ర్యాలీ నెక్స్ట్ మా ఒక తలసాని శ్రీనివాస గారు చెప్పిన విధంగా పర్మిషన్ తీసుకొని మేము కంపల్సరీ లక్షల మందితో మీటింగ్ పెడతాం.